స్టాండింగ్ కమిటీ చెప్పింది ఒక రకం అర్హులైన విద్యార్థులు ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్లు, వైద్య విద్యలో సీట్లు పెంచడం ఇవన్నీ చేయమని చెప్పింది. కానీ అంత 2 ఏళ్ల పాటు ప్రభుత్వమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాళ్ళకి భూమి ఇచ్చి 2 ఏళ్ల పాటు ఇటు సిబ్బందికి డాక్టర్లకి జీతాలు ఇచ్చి అంటే ప్రైవేటుకు అంతా లాభం చేసి ప్రజలకు బొక్కబెట్టమని కాదు స్టాండింగ్ కమిటీ చెప్పింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటండి? ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడల్లో చాలామంది పావులుగా మారుతున్నారు. ఇక్కడ పీపీపీ మోడల్ అంటే ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం కాదు అనేది చాలా స్పష్టం. ఎక్కడా కూడా ప్రైవేటు ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు వచ్చి గతంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన ఒక డాక్టర్గా స్వతహాగా డాక్టర్ అయిన ఒక ఆయన, వీళ్ళందరూ వచ్చి తప్పుడు విషయాన్ని ప్రజల్లోకి చెప్తూ ఉన్నారు. ఆ తప్పుడు విషయం ఏంటంటే ఈ పీపీపీ మోడల్ అనేది వీటికి వర్తించదు అంటారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 17 మెడికల్ కాలేజీలకి వర్తించదు అంటారు. పీపీపీ మోడల్లో కాలేజీలు కట్టడానికి వీళ్ళే సంతకాలు పెట్టి వచ్చారు. ఢిల్లీ వెళ్ళి వైసీపీ వాళ్ళే సంతకాలు పెట్టి వచ్చారు. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు వెళ్ళి ఆ పార్లమెంటరీ కమిటీలో మెంబర్గా ఉన్న గురుమూర్తి సంతకం పెట్టేసి వచ్చాడో అప్పుడు వీళ్ళు సూపులో పడ్డారు. ఇక్కడ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీ కట్టడం అంటే దీన్ని ప్రైవేటు పరం చేయటం కాదు. ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు ఇండివిజువల్స్కి ఇవ్వరు. ఇది ఇచ్చేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థలకి ఇస్తారు. ఇందాక అంకమరావు గారు చెప్పిన పాయింట్కి ఎక్స్టెన్షన్ ఏంటి అంటే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టాడా లేడా? సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి జీవో ద్వారా 108 జీవో ద్వారా తీసుకొచ్చాడా లేదా? ఇక్కడ విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజని ఈ విషయం చెప్పాలి. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే ఏంటి అంటే గవర్నమెంట్ కాలేజీల్లో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సీట్లన్నీ కూడా 15,000కి ఇవ్వాల్సింది 15,000కి ఇచ్చే సీట్లని తగ్గించి 15 లక్షలకి అమ్ముకునే సీట్లని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా? విడుదల రజని చెప్పు. 108 జీవో ఇచ్చావా లేదా చెప్పు. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు అమ్ముకోవటానికి వీలు కల్పించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి తాను కట్టని కాలేజీలు కట్టినట్టుగా ప్రజల ముందర పచ్చబద్ధాలు చెప్తూ ఉన్నాడు. పచ్చబద్ధాలు. 17 మెడికల్ కాలేజీలు కట్టాడు అని చెప్పి మొన్నటి నుంచి అందరూ చెప్తూ ఉన్నారు వాళ్ళ వైసీపీ లీడర్లు. 17 మెడికల్ కాలేజీలు కాదు, 10 మెడికల్ కాలేజీలు చూపించండి, వచ్చి ఎక్కడ కట్టారో చూపించండి. వాళ్ళు కట్టిన 3 మెడికల్ కాలేజీల్లో ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు పర్మిషనే రాలేదు. 100 సీట్లు మినిమం 100 సీట్లు ఇస్తారు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి. వీళ్ళు చేసిన అవన్నీ చూసి అంటే వీళ్ళు సౌకర్యాలు కల్పించలేకపోవటం వల్ల కేటాయించిన సీట్లను కూడా రద్దు చేశారు. కావాలంటే నువ్వు చెప్పమని ఆ రోజు వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజని ఈ పాయింట్ చెప్పాలి. పులివెందుల మెడికల్ కాలేజీని పూర్తి చేశావా జగన్మోహన్ రెడ్డి? నీ సొంత మెడికల్ కాలేజీ సొంత ఊరు కదా. ఇక్కడ ఏంటి అంటే విడుదల రజని ఒక క్లియర్ కట్గా చెప్పాలి. ఒకటి, ఆ జీవో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా? 108 జీవో డేట్ కూడా చెప్పేదా? 2023 జూన్ 19వ తారీఖు ఆ జీవో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా? 2023 సంవత్సరంలో ఎవడున్నాడు ముఖ్యమంత్రిగా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 17 మెడికల్ కాలేజీలు అంటున్నావు కదా, 17 మెడికల్ కాలేజీల్లో నువ్వు కట్టిందండి, నువ్వు పూర్తి చేసిందండి. నువ్వు కనీసం నీ పులివెందుల మెడికల్ కాలేజీని పూర్తి చెయ్యలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న నువ్వు ఈ రోజునొచ్చి నేను సంతకాలు పెట్టిస్తా, నేను వెళ్ళి ఆడికి ఇస్తా, వీడికి మెమరాండం ఇస్తా అని చెప్పి నువ్వు పబ్లిక్ని డైవర్ట్ చేయటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం కరెక్టా? నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇస్తే ఆమె ఏం చెప్పింది?
గడ్డి ఎట్లా పెట్టింది, టన్ను గడ్డి పెట్టింది. అయినా బుద్ధి లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉంటే ఈ రోజున పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు వచ్చినాయి. అందులో సంతకం పెట్టింది ఎవరు? ఈ మధ్యలో గురుమూర్తి. ఎందుకు పెట్టాడు? నువ్వు పీపీపీ మోడల్లో మొత్తం ఈ సిస్టంలో చాలా వ్యవస్థల్ని పీపీపీ మోడల్లోకి తీసుకొస్తూ ఉన్నారు. తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అందుకనే పార్లమెంటరీ కమిటీని వేసుకున్నది. దానికి సంబంధించిన రికమెండేషన్లని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది మొత్తం జరుగుతున్నది. ఇది నిర్మితం అయిపోయిన కాలేజీలకి ఇది అప్లికబుల్ కాదు అంటుంది ఈ విడుదల రజని. కాలేజీలే లేవు కదా, 17 మెడికల్ కాలేజీలు ఉంటే ఉన్న వాటిని, ఆల్రెడీ స్టార్ట్ అయిన వాటిని, పిల్లలు చదువుతున్న వాటిని నువ్వు పీపీపీ మోడల్కి మారిస్తే నువ్వు అబ్జెక్షన్ చెబితే నేను కూడా సపోర్ట్ చేస్తా. అసలు కాలేజీలే లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి కట్టలేదు. మొత్తం ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు కేంద్రం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటావు. నువ్వు మొత్తం లోన్లు తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నావు. చేసావు, ఆల్రెడీ అయిపోయింది, సర్వనాశనం చేసావు. పైగా మెడికల్ కాలేజీ కట్టడానికి స్థల సేకరణ అని పెట్టి ఆ స్థలాన్ని రైతుల దగ్గర చీపులో కొట్టేసి దాన్ని గవర్నమెంట్కి అమ్మిన వైసీపీ నాయకుల లిస్టు కావాలంటే ఇస్తాను నేను. మొత్తం దాన్ని 1,00,000 రూపాయలకు కొని 10 కోట్లకు గవర్నమెంట్కి అమ్మారు వీళ్ళు. వెళ్ళి చూసిరాపో, బాపట్ల మెడికల్ కాలేజ్ చూసిరాపో. ఆ కేసు మొత్తం బయటికి తీస్తే జగన్మోహన్ రెడ్డి తల మామూలుగా ఇటు ఎట్టడం కాదు, ఇంకెక్కడో పెట్టుకోవాలి. ఇన్ని దారుణాలు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి మెడికల్ కాలేజీలు నేను కట్టా అంటే నువ్వు వెళ్ళి నర్సీపట్నంలో చూపించిందే ఆ మెడికల్ కాలేజీ లేదు. నువ్వు వెళ్ళి నీ పులివెందుల్లో కూడా మెడికల్ కాలేజీలు కట్టలేకపోయావు. నువ్వు ఈరోజు ఇక్కడ మొత్తం జరుగుతున్న వ్యవహారంలో ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పాడు, 2 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేస్తాము. 70% పేద రోగులకి అందులో ఫ్రీ వైద్యం ఉంటుంది, బెడ్లు పెరుగుతాయి, ఆధునిక సౌకర్యాలు ఉంటాయి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు నేను పెట్టిస్తాను. నీకు మొత్తం ఈ ట్రస్ట్ ఏదైతే దీన్ని టేక్ ఓవర్ చేస్తుందో 33 సంవత్సరాల పాటు నిర్వహించి 33వ సంవత్సరంలో ప్రభుత్వానికి ఆస్తి యాజ్ ఇట్ ఈజ్గా అప్పగిచ్చేసి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత గవర్నమెంట్ వీటిని నిర్వహించుకుంటుంది. మొత్తం ఆస్తి మొత్తం ప్రభుత్వానికి అప్పగిచ్చే పరిస్థితి క్లాజ్ ఇక్కడ క్లియర్ కట్గా పెడితే ఆస్తులు కొట్టేస్తున్నారంటావే. అసలు మతి లేని ఆర్గ్యుమెంట్. నువ్వు కట్టలేకపోయావు, నీ వల్ల కాలేదు, నీకు చేత కాలేదు. నువ్వు రోజు వచ్చి ఈ మొత్తం రాష్ట్రంలో ఈ గందరగోళాన్ని సృష్టించటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి అంటే నీ మీద, నీ నాయకుల మీద, నీ బంధువుల మీద మొత్తం మీరు చేసిన అవినీతి అంతా రోజుకొకటి బయటకు వస్తూ ఉంటే తట్టుకోలేక అల్లాడిపోయి నీకు ఏ విషయం, నీకు ఏం చెప్పాలో తెలియక ప్రజలకి ఈ మెడికల్ కాలేజీల విషయం బయటికి తీసుకొస్తున్నావు. నీకు తోడుపోయి కొంతమంది మేధావుల పేరుతో కొంతమంది యూట్యూబర్లు వచ్చి ధర్నాలు చేసుకుంటున్నారు. అక్కడ చేసుకో, ఎంతమంది చేసుకుంటావో. గవర్నమెంట్ అసలు ప్రైవేట్గా ఇవ్వట్లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే నువ్వు ధర్నా చేసినా, నువ్వు 1,00,000 సంతకాలు చేసినా ఏదన్నా ప్రజలు కూడా నీతోటి కలిసి వస్తారు. అసలు ప్రైవేటైజేషనే కాదు ఇది అని చెప్తూ ఉంటే ఈ మొత్తం మసిబూసి మారేడికాయ చేద్దామని జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం మొత్తం ఇది వృధా ప్రయత్నం, విఫలయత్నం. Please subscribe to Leo News for more videos.